సో గైస్ టుడే ఇస్ అవర్ యానివర్సరీ. చూసినారు కదా మార్నింగ్ పూజ చేసుకున్నాము. తర్వాత గుడికి వెళ్ళడం అవ్వలేదు, కుదరలేదు. బ్రేక్ఫాస్ట్ చేసిన ఇంట్లో చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టిండు. మంచిగా 2 చట్నీలు చేసిండు కొత్తగా ఈసారి సర్ప్రైజ్ అని చెప్పి. కానీ అది నేను రికార్డ్ చేయలేదు అప్పుడు, బికాస్ నేను పాప స్నానం చేయించి ఫుడ్ ఫీడ్ చేసి కొంచెం ఆ బిజీలు ఉండే. మీ న్యూ మామీ గైస్, సో అట్లనే ఉంటది మనతోనిగా. అందుకే వ్లాగ్ తీయాలని కూడా గుర్తు రాలేదు. సో ఆ మంచి బ్రేక్ఫాస్ట్ ఇద్దరం కలిసి చేసిన తర్వాత నేను మమ్మీ వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చి బికాస్ ఆఫ్ సమ్ వర్క్. నేను అది తర్వాత చెప్తాను. దాని తర్వాత నేను ఏం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నాకు ఏం చేయలేము యాక్చువల్ గా. ఎందుకంటే శశి అక్కడే ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. జస్ట్ ఇక్కడ లంచ్ నార్మల్ గా లంచ్ చేసినాం. ఇప్పుడు డిన్నర్ కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఏదైనా ఈవినింగ్ పెట్టుకున్నాం ప్లాన్స్ అనుకున్నాం, ఎందుకంటే ఈసారి చిన్న పాప ఉంది కాబట్టి నాకు ఇప్పుడు డిన్నర్ ఫీడ్ చేసి మేము డిన్నర్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే కేక్ నేను అంత ప్లాన్ నాకు నిన్న లేకుండే, దానిలో ఈ రోజు మార్నింగ్ ఇట్లా ఫిక్స్ అయినాం. జస్ట్ కేక్ కట్ చేసుకుని ఇంట్లో ఏమన్నా వండుకొని అట్లా తిందాం, అట్లా డిఫరెంట్ గా అనుకున్నుండే. మూవీ నైట్ అట్లా డిఫరెంట్ గా అనుకున్నా, బట్ అది ఇట్లా రివర్స్ అయింది. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. నువ్వు రెడీ అవుతానప్పుడు మమ్మీ వాళ్ళు కేక్ కట్ చేస్తా అని చెప్పారు. నేను యాక్చువల్ గా కేక్ ఆర్డర్ చేసిన ముందే, నిన్ననే ఆర్డర్ చేసిన, ఇక్కడికి వస్తా అని తెలియక నిన్ననే ఆర్డర్ చేసిన. చిన్న కేక్స్ ఆర్డర్ చేస్తున్నా, ఎందుకంటే నాకు క్యూట్ బెంటో కేక్స్ చేయాలనిపిస్తుంది. క్యూట్ గా ఉంటున్నాయి, మంచిగా అనిపిస్తుంది. బెంటో కేక్ ఆర్డర్ చేసిన నిన్న. అది ఒక రోజు ముందే చెప్పాలి వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం. మాకు తొందరగానే చేసిస్తారు, ముందే చెప్తున్నా నేను అతనికి, వాళ్ళ కన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. అందుకే మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేక్ మేమే తీసుకొస్తామని చెప్పి ఆ కేక్ ఇక్కడనే కట్ చేయిస్తా అంటున్నారు. సో ఇక్కడ నుంచి కేక్ కట్ చేసిన తర్వాత డిన్నర్కి వెళ్దాం అనుకుంటాం. డిన్నర్కి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఐడియా లేదు. ఫస్ట్ తిరుగుదాం, ఏది మంచి అనిపిస్తే అక్కడికి వెళ్తాము. పాపకి ఫుడ్ ఇక్కడనే ఫీడ్ చేస్తా. ఇదంతా ఫస్ట్ టైం నాకు కొత్తగా ఉంది. సో లెట్స్ గెట్ రెడీ. అండ్ దిస్ ఇస్ ద డ్రెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇదొక సింపుల్ ఫీడింగ్ టాప్ అనమాట. టాప్ అంటే మ్యాక్సీ వేరు, మంచిగా కింది వరకు ఉంది. డ్రెస్ నుంచి మ్యాక్సీ వేరు కనిపిస్తుందా మీకు? షో సో కింద వైట్ లెగ్గిన్ వేసుకుందాం అనుకున్నాం, బట్ అది కొంచెం టైట్ అవుతుంది నాకు. అందుకే ఐ ఓర్ బ్లాక్ అనమాట. బ్లాక్ వేసుకున్నా కూడా అదంతా సూటబుల్ అనిపించలే. అందుకే యాక్చువల్గా దీనికి ప్యాంట్ వేసుకోకుండా ఏం కాదు, ఎందుకంటే ఇది మ్యాక్సీ డ్రెస్ కదా. కానీ ఇక్కడ విలేజ్ కొంచెం ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి ఐ ఓర్ బ్లాక్ అనమాట. నీ కొంచెం పైకే వేసుకున్నా, యాంకిల్ లెంత్ కట్టి కొంచెం పైకి వేసుకున్నా, ఉండనట్టు అట్లా వేసుకున్నా, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా రెడీ ఎన్ని డేస్ అవుతుందిరా బాబు, అసలు నా స్టైల్ అయిపోయింది ఆఫ్టర్ బేబీ. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ మై స్వాగ్. యా రెడీ అవుతా. అప్పుడు జస్ట్ ఇట్లా క్లిప్ పెట్టుకుందాం అనుకుంటున్నా, చాలా రోజులైంది ఇట్లా రెడీ అయ్యి. కాదు ఆ కాదు ఈ కాదు. ఇట్లా రెడీ అవుదాం అని అనుకున్నా, లేచి కూర్చుంది. సో ఐ హ్యావ్ టు ఫీడ్ హర్. ఇప్పుడు ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టేసి అప్పుడు రెడీ అవ్వాలి. మమ్మీ థింగ్స్ గాయ్స్. బాగుంది ఆ డ్రెస్ తినది. మా మమ్మీ ఈ డ్రెస్ కుట్టింది నిన్న, కుట్టి వచ్చింది, నేను వేసిన ఈరోజు. బాగుందా? కొంచెం లూజ్ అయింది, బట్ ఉండేది అని చెప్పిన నేను, ఎందుకంటే కాటన్ కదా, వాష్ చేస్తే ష్రింక్ అవుతుంది అని చెప్పి మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా. ఇంకోటి కూడా స్టిచ్ చేసింది, అది ఇప్పుడు వేస్తాను. ఫుడ్ తినిపించి అయిపోయాక వేస్తా. రెడీ అవుతావా? నువ్వు రెడీ అవుతావా? మాకు హ్యాపీ యానివర్సరీ చెప్పవా? ఇట్స్ అవర్ ఫస్ట్ యానివర్సరీ విత్ యూ. మా 4th యానివర్సరీ, బట్ తినతో ఫస్ట్ యానివర్సరీ అన్నమాట. బేబీ షాక్ బేబీ షాక్ బేబీ షాక్ మామీ షాక్ మామీ. సో బాయ్. సో ఫీడ్ చేసినాక మళ్ళీ కలుస్తా. బాయ్. బేబీ షాక్. జర ఫోటోషూట్ నడుస్తుంది బేబీకి. బేబీ షాక్ బేబీ
బేబీ బేబీ బేబీ మమ్మీ గైస్ నేనైతే రెడీ అయిపోయినా. మా చిట్టి బంగారం కూడా రెడీ అయింది. ఇది తినొద్దు నాన్న, తినొద్దు. ఓకే ఓకే నో నో. చూడు చిట్టోడు కూడా రెడీ అయిపోయిండు. మా చిట్టి తల్లి కూడా రెడీ అయింది. కొంచెం ఇది లూజ్ అయింది గైస్, కానీ డ్రెస్ బాగుంది. ఫొటోస్ పెడతాను. యో తినొద్దు. ఇదిగో ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి రెడీ అయ్యేలోపు. ఆయన రానన్నాడు కేక్ కట్ చేయడానికి. ఇంటికే తీసుకొస్తే అక్కడే కట్ చేస్తా, లేదంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినాక కట్ చేస్తా, కానీ ఇంటికి రానని చెప్పిండు. ఎందుకంటే గుండు చేసుకున్నాడంట. ఇంట్రోవర్ట్ హస్బెండ్స్ని అస్సలు పెళ్లి చేసుకోకండి అసలు, అస్సలు చేసుకోకండి. అసలు ఇంట్రోవర్ట్ హస్బెండ్స్ని పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్న టార్చర్ ఇంకెవరి దగ్గర ఉండదు. ఎందుకంటే ఫోటో దిగుతామా అంటే నాకు సిగ్గు అంటాడు, ఏదైనా ఫంక్షన్కి వస్తామా అంటే నాకు సిగ్గు అంటాడు. ఈవెన్ యానివర్సరీకి, బర్త్డేకి కేక్ కట్ చేసేటప్పుడు ఫొటోస్ దిగుదామని అంటే అరే నీకు తెలుసు కదా నాకు సిగ్గాని అని అంటాడు. ఏంటి బ్రో ఇది, నాకు టార్చర్. నేనేమో ఫుల్ ఫొటోస్ దిగుతా. మా బ్లడ్లోనే ఉంది ఫొటోస్ దిగడం, మా ఇంట్లో వాళ్ళు కానీ అందరం కానీ. ఏనేంది నాకు రివర్స్గా దొరికిండు. మళ్ళీ మంచిగా రెడీ కాడా అంటే మంచిగా రెడీ అవుతాడు, అంత బాగుంటుంది. కానీ ఫొటోస్ అనగానే ఎక్కడ లేని ఇట్లా వచ్చేస్తుంది ఇంట్రోవర్ట్ అట్లా లోపల నుంచి. అవునంట అవునంట, నా కూతురు కూడా చెప్తుంది అని. చిట్టడు ఏంటి, ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నా? ముడిచది ఆ రోజులాగే అలా తేలిపోదాం ఝీలమ్మలలాంటి ప్రేమలలో. హ్యాపీ యానివర్సరీ టు యు. హ్యాపీ యానివర్సరీ. మమ్మల్ని